వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుర్గాస్ మాస్టర్. ఈరోజు నేను గుడివాడలో ఉన్నాను. గుడివాడ పేరు వింటే మన తెలుగు ప్రజలందరూ కూడా తెలుసండి. ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ ఓడిపోతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు తెలుసుకోవడానికి పబ్లిక్ ఒపీనియన్ గురించి వచ్చాను. వాళ్ళని అడిగి వాళ్ళ విశేషాలు ఏంటి, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఏ పార్టీ గెలవబోతుందో తెలుసుకుందాం. పేరాబత్తుల రాంబాబు. ఇప్పుడు మన గుడివాడలో ఎలక్షన్ రాబోతుంది. అలా వాతావరణం ఎలా ఉంది, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంట? ఈసారి తెలుగుదేశమే వస్తుంది. తెలుగుదేశం వస్తుంది. అంటే ఎందువల్ల కొడాలి నాన్నగారు బాగా పనిచేశారంటారు? ఏం చేయలేదండి. ఎక్కడికక్కడే రోడ్లు చూడండి. ఇక్కడ సెంటర్లో కూడా చూసారు, అక్కడ బండి ఎక్కుతుంటే పక్కకు పడిపోతున్నారు. ఏం చేశాడు? ఏం చేయలేదు. అసలు మంత్రి అయ్యి కూడా ఏం చేయలేదు. అంటే ఆయన భాష ఎలా ఉంటుంది అంటారు? మాటలో మాట తీరు, భాష అసలు చదువుకునే వాళ్ళు వాళ్ళు చూస్తే ఓటేసేవాడు ఉండడు. ఓటేయరు అసలు ఆయన భాష మాట్లాడతారు. అసెంబ్లీలో కూర్చుంటున్నామనే కానీ వాళ్ళకి అసలు ఇన్నితికి జ్ఞానం లేదు. అంటే వాళ్ళు ఏమన్నారు, డబ్బులు పంచి పెడుతున్నాం, డబ్బే వల్ల వస్తుందో రేపు పోద్దే. అసలు కూర్చునేవాడు సవ్యంగా కూర్చోవాలి కదా. రేపు పిల్లల భవిష్యత్తు రావాలంటే మనం తండ్రి మంచివాడు అవుతేనే పిల్లల భవిష్యత్తు బాగుండేది. ఈడే బైరేగా అయ్యాడు అనుకోండి, వాళ్ళు ఇంకా బైరేగులు అవుతారు. లారీ క్లియర్ బ్రహ్మాండంగా చేశాను, మినిస్టర్ అయిపోయింది. అసలు మినిస్టర్ పదవికి వెళ్ళి చేతవే దరిద్రం. ప్రజల్లో అంత దరిద్రం చేసేసారు. అయితే గుడివాడలో ఏ పార్టీ అన్నారు? గుడివాడలో తెలుగుదేశమే వస్తుందండి. రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో కూడా తెలుగుదేశమే వస్తుంది. జనసేన టీడీపీ కలిసింది. ఆ రెండు ఎలా ఉంటాయంటారు? రెండు వస్తాయి. ఈ రెండింటిలో ఎన్ని తీసుకున్నా కానీ ఇద్దరు ఫామ్లోనే ఉంటారు. గ్యారెంటీ అది. అంటే జగన్ గారు 170 సీట్లు వస్తాయంటారు. 170 కాదు, 70 వస్తే నాడమే. 70 వస్తే నాడమే. అటు కృష్ణా నదిలో మునిగి కనకదుర్గం గుడికిలో దండం పెట్టుకోవచ్చు. 70 వస్తాయి. నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం కూడా అదే. చెప్పండి. మీ పేరేంటండి? నా పేరు ప్రసాదరావు. ఇప్పుడు మన గుడివాడలో ఎలక్షన్ రాబోతుందండి. గుడివాడ ఏపీ మొత్తం వస్తుంది. అవును. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది? ఈసారి తెలుగుదేశం వేద్దాం అనుకుంటున్నాను. పోయినసారి వైఎస్ఆర్సీపీకి వేసాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన పథకాల వల్ల కానీ దాని యొక్క విధి విధానాలు కానీ నాకు బాగా నచ్చి నేను దానికంటే ఎక్కువ చేస్తారనే అభిప్రాయంతో వైఎస్ఆర్కి వేసా. ఈసారి మాత్రం కొంచెం మార్పును కోరుకుందామని అనుకుంటున్నా. అది ఇక్కడ టీడీపీ ఏ క్యాండిడేట్ నిలబడితే ఆ క్యాండిడేట్కి అని అనుకుంటున్నాను నేను. అది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరేదో అడిగారు కాబట్టి నేనేదో చెప్పేసాను. దీంట్లో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. సహజంగా ఏంటంటే ఓటు హక్కు గురించి పబ్లిక్లో చెప్పాల్సిన నెసెసిటీ లేదు. ఒక మీడియా మిత్రులుగా మీరు అడిగారు కాబట్టి నేను స్పందించి నా మనసులో ఉన్నది బయట పెట్టాను. నాకేమీ అటువంటిది ఏమి ఉండదు సహజంగా. ఏమంటే ఎందువలన అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎక్కువగా ఈయన అతిగా స్పందించాడు. తండ్రి గారి కంటే జగన్ రెడ్డి గారు ఎక్కువ స్పందించాడు. ఎక్కువ స్పందించడం అంటే అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అందరికీ డబ్బులు విచ్చలవిడిగా. అంటే అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. ప్రజల డబ్బు ఇస్తున్నారంటే పరోక్షంగా ఎవరు మునుగుతున్నారు? ప్రజలే మునుగుతారు. ఏమండి, అదే రాజశేఖర రెడ్డి గారు ఒక వైద్యానికి కానీ విద్యకు కానీ అది మంచి కాన్సెప్ట్. అది దాంతోపాటు ఈయన న్యాయ వ్యవస్థకు కూడా తీసుకుని ఉంటే డెసిషను చాలు. మనకి పబ్లిక్లో ఏపీ మొత్తం మీద కావాల్సింది ఏంటి? విద్య, వైద్యం, న్యాయం. ఈ మూడింటికి ఎంతైనా ఖర్చు పెట్టమనండి, తప్పు లేదు అసలు. దానికి తప్పు పట్టాల్సిన నెసెసిటీ లేదు. అది రిక్షావాడికి 10,000, ఆటోవాడికి 15,000, ఇస్త్రీ బండి వాడికి 10,000, తోపుడు బండి వాడికి 5,000, 20,000, 5,000, 6,000, 7,000, 10,000. ఏంటిది? ఎవరి డబ్బు ఇదంతా? ఎవరి డబ్బులు ఖర్చు పెడుతున్నారు చెప్పండి? ప్రజల డబ్బు ఖర్చు పెడుతున్నారు. ప్రజల డబ్బు ఖర్చు పెట్టినప్పుడు దానికి సార్థకత ఉండాలి. సార్థకత ఉండేది విద్య, వైద్యం, న్యాయం. ఈ మూడింటికి ఎంతైనా ఖర్చు పెట్టమనండి, తప్పు లేదు అసలు. దాంట్లో తప్పు పట్టాల్సిన నెసెసిటీ లేదు. ఆయన ఫ్యూచరు రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ బాగుంటుంది. ఆయనకి ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో వాళ్ళకు ఉంటారు. ఎవరో సలహాదారులు ఉంటారు, వ్యక్తిగత సలహాదారులు ఉంటారు, భజన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మాట ఎందుకని వింటున్నాడో అయితే తెలవదు. హానెస్ట్ నిజాయితీగానే వచ్చాడు ఆయన.
అంటే నేననేది ఏంటంటే ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అరంగేంద్రం చేసిన దీంట్లో 151 సీట్లు గెలవటం అంటే రికార్డు చరిత్ర సృష్టించాడు. ఆ చరిత్రను తిరగరాసే ధోరణిలో లేడాయన. ఏంటంటే వ్యక్తిగత సలహాదారులు చెప్పిన పంపు కొట్టే మాటలు విని చాలా ఎక్కువగా ఇదవుతున్నాడు. అది మనం చేసేది న్యాయమా అన్యాయమా అనేది చేసి ఆ మూడిట్లకి గాన ఆయన ఖర్చు పెట్టుండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 4 సంవత్సరాలు తీర్చిన డ్వాక్రాలు అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. దాన్ని పోషించుకుంటా కొత్త వాటిని ఇది చేయకుండా ఆ డబ్బుని ఈ రకంగా న్యాయానికి, వైద్యానికి, విద్యకి ఖర్చు పెడితే అసలు ఆయనకి లైఫ్ లాంగ్ తిరుగులేదు. అలా కాకుండా అన్నిటికీ తోపుడు బండికి వాటికి ఏమంటే ఒక నిరుపేదకి లేని అవ్వలకి అవ్వాతాతలకి ఇవ్వటం అనేది సమంజసం, తప్పులేదు దాంట్లో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకి మందులకు ఉపయోగించుకోండి, దేనికైనా ఉపయోగించుకోండి. ఆయన కాన్సెప్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన ఇదే. మరి ఆరోగ్యశ్రీ వల్ల ఎంతమంది ఇదే అవుతున్నారు, బ్రహ్మాండం. ఏమండి మరి విద్యకు నా పిల్లలిద్దరూ కూడా, ఒక అమ్మాయి ఎంసీఏను ఒక అమ్మాయి ఎంటెక్ చదివిందంటే రాజశేఖర రెడ్డి గారి చలవ. అది నేను తరతరాలుగా జీవించి లేకపోయినా నేను చెప్పుకుంటా. అదే ఉద్దేశంతో నేను ఈయనకి వేసా. అయితే ఏంటంటే దీన్ని పాడు చేసేస్తున్నారు, భ్రష్టు పట్టించేశారు అంత దూతలు. ఆయన వ్యక్తిగతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఈ మూడింటికి గాన ఖర్చు చేయగలిగితే ఇంకో 100 ఏళ్ళైనా ఆయన ఉంటాడు, లేకపోతే లేదు. ఆ మార్పు అనేది కావాలి, అది నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి తెలుగుదేశం వేద్దాం అనుకుంటున్నానండి. మరి ఎందుకంటే మార్పు కావాలి అని అనిపించింది. మరి గుడివాడు కాదండి, ఏపీ మొత్తాన్ని తీసుకోవాలి. ఒక గుడివాడిని ఎందుకు తీసుకోవాలి? ఒక గుడివాడే కాదుగా నిర్ణయం చేసేది, ఏపీ మొత్తాన్ని శాసించేది గుడివాడ నియోజకవర్గం ఒకటే కాదుగా. పైన మారాలంటే కింద మారాలి అని అనిపిస్తుంది. మరి ఎన్నోసార్లు మరి ఈయనకి వేసాం కదా, నాన్నగారికి వేసాము. పర్వాలే, ఈసారి మార్పు కోరదామని అనిపించింది నా మనసుకి. నా మనసులో ఉన్నమాట బయటపెట్టా. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దాని గురించినండి, చనిపోయే విధానం అది కాదు అసలు. అది యాక్సిడెంట్లు అవనివ్వండి, కుట్ర అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, అది కొంచెం నాకు బాధ కలిగించింది అంతే. ఏది ఆయన చనిపోయి ఎంతకాలం అయింది? ఆయన చనిపోయి ఎంతకాలం అయింది? 14 ఏళ్ళు అయిపోయినా నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయంటే ఎక్కడ ఆయన మీద ఉన్న వ్యక్తిగత అభిప్రాయం, ఆయన వ్యక్తిత్వం, అభిమానం అంతే. అది తిరుగులేదు, చెక్కు చెదరదు. ఇక అది జీవించినంతకాలం ఆయన వల్ల నా పిల్లలు చదువుకున్నారు, నేను చదువుకుందామని వాళ్ళు ఉన్నారు, చదువు కొనలేని స్థితిలో నేనున్నా. అటువంటి దాన్ని సార్థకత చేశారు ఆయన. అది నాకు నచ్చిన విషయం. సబ్జెక్ట్ అర్థమైందండి? ఓకే. అయితే ఇప్పుడు జనసేన టీడీపీ కలిసింది కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుందంటారు? ఎవరు సీఎం అంటే వీళ్ళు కరెక్ట్గా విన్ అయితేనండి చిరొక 2.5 పంచుకుంటారండి, జరగబోయేది అంతే, అంతకుమించి వేరేం కాదు. ఇన్ ఫ్యూచర్ ఏమో మరి ఆయన దుందుడుకు స్వభావం జనసేన ఆయనకి, ఈయనదేమో అడ్మినిస్ట్రేషన్ స్వభావం ఈయనది. మరి ఎలా ఉంటుంది అనేది భవిష్యత్ నిర్ణయాలు అంతే. మీరు అడిగిన క్వశ్చన్కి కాలమే నిర్ణయిస్తుంది సమాధానం. అది ఓకేనా? నా పేరు సువర్ణరాజు అండి, యాళ్ళ సువర్ణరాజు గారు. ఇప్పుడు మన గుడివాడలో ఎలక్షన్ జరగబోతున్నాయి, ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉందంటారు? ఎన్నికల రాము గెలవడానికి అవకాశం ఉంది. అంటే ఏ పార్టీ అయినా? తెలుగుదేశం. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే తెలుగుదేశం జనసేన కూడా కలిసింది, దానివల్ల ఇంకా ఏంటి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా? లాభమే ఉందండి, లాభమే ఉంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పనులు సరిగ్గా చేయలే. ఏం పనులు చేయలేదు, డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, తుమ్ములు లేవు, ఏమీ లేవు. లేనిపోయిన కాళ్ళు ఉండేవాడు డబ్బులే, కాళ్ళు లేనివాడు డబ్బులే, పెళ్ళ ఉండేవాడు డబ్బులే, పెళ్ళ లేనివాడు డబ్బులే, అందరికీ డబ్బులే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, బస్ స్టాపులు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, ఇలాంటివన్నీ డెవలప్మెంట్ ఉంటుంది. పిల్లలు చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఉంటాయి. అది సంక్షేమ పథకాలు ఇచ్చాము, డబ్బులు ఇచ్చేసాము అంటాడు అంతే వైసీపీ వాళ్ళు అంటున్నారు. అవునండి, ఈ ఉపయోగం లేదండి. ఇది ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారండి. ఉదాహరణకి ఇప్పుడు పుట్టినోళ్ళు నేను చదివించుకోలేనా? ఆయన ఇచ్చిన చదివించుకుంటాం ఏంటి? ఆయన ఇచ్చిన మేము తింటామా? మేము వ్యవసాయం చేసుకుంటాం, ఏదో చేతి పని చేసుకుంటాం, ఏదో కూలి పని చేసుకుంటాం, అన్ని పనులు చేసుకుంటాం. వస్తాయి 10 రూపాయలు వస్తాయి, 10 రూపాయలు పిల్లలు ఖర్చు పెట్టుకుంటాం, శుభ్రంగా జీవిస్తాం.
ఆయన ఇవ్వాల్సిన పని లేదు కదా. గౌరవంగా బతుకుతున్నాను. అవును. మీ పేరండి? అప్పుడు నాంచారే అండి. మన గుడివాడ ఎలక్షన్లో ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉంది, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? నేను మాత్రం వైఎస్ఆర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే అంతకుముందు గవర్నమెంట్ రిటైర్ అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయి ఆర్టీసీ చేసేవాడిని. మాకు 2500 ఇస్తారు. 3 సార్లు అప్లికేషన్ పెట్టాం. ఇప్పుడు నాకు ఇవ్వబోతే ఒక దానికి 2500 చొప్పున అప్లికేషన్ ఫారాలకి ఫోటోలకు కానీ ఖర్చు అయింది. నాయకులను అడిగితేనేమో అదంత పని అన్నారు. ఇప్పుడు కూడా చూడాలి, వెళ్ళి అధికారులను అడిగితే పైకి పంపించిన అప్లికేషన్స్ వాళ్ళు ఏమంటారంటే వైసీపీ గవర్నమెంట్ ప్రతిపక్షాలు ఏమంటారంటే అభివృద్ధి లేదు, రోడ్లే లేదు, చెత్త కూడా డబ్బులు తీసుకున్నారు ఇలా అంటున్నారు. అంటే చెత్తగా డబ్బులు తీసుకుంటున్నారంటే నువ్వే తీసుకోరప్పుడు. ఇప్పుడు మేము ఉన్నాము, మా పక్కన అవకాశం పారేసుకున్నాం, ఇంకొండ తీసుకెళ్ళి బయట పారేసుకున్నాడు. ఇత్తేవి లావట్లేదు, అది బలవంతంగా ఎగిరిని తీరు కదా, అది వేరే విషయం అండి. రోడ్లు లేవని అంటున్నారు కదా, రోడ్లు అనేది ఎప్పుడు ఉండవు, ఇవ్వాలే కాదు. కాదంటే ఇప్పుడు ఏమి దొరక్క చెబుతున్నారు. ఇప్పుడు మేము ఉన్నాం 2500తో బతకలేదు. 3 రాజధానులు ఒకటి చెప్తున్నారు. 3 రాజధానులు 3 రాజధానులు చేస్తారు, ఎందుకు చేయరు? నిజంగా చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఏదైనా ఒక 14 సంవత్సరాలు అంతకుముందు ఆయన చేశారు. చేసి ఏమి వెలగబెట్టి దాన్ని ఏం చేశారు? ఏమీ లేదు, అక్కడ పోతే ఏమీ లేదు. అట్లా 5 ఏళ్ళు అయిపోయింది. ఈయన వచ్చిన తర్వాత అసలుకి లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి అన్ని డిఫరెన్స్ కనబడుతుంది మనకి. డబ్బులు పంచి పెడుతున్నారు. ఎవరో కాదండి, నేను 3 సార్లు అప్లికేషన్ పెట్టి 300 వేస్ట్ చేస్తుంది. జనభూమి కార్యక్రమంలో పెట్టేవారు, అక్కడికి వెళ్ళేవాళ్ళం.